ఎనీ పేరెంట్కి ఇటువంటి అకేషన్ ఇటువంటి ఈవెంట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ప్రౌడ్ ఫీలింగ్. ఈ ఇండస్ట్రీ అని కాదు, ఎవరైనా పిల్లల సినిమా హిట్ అయితే చూసినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది. హిట్ అనేది ఇది ఇంపార్టెంట్ కాదు, అతను ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారన్నది ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. మా వరకు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మిగతా ఆడియన్స్ని చూస్తే ఫంటాస్టిక్గా కనెక్ట్ అయ్యారు సినిమాకి. అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ మూవీ, స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా కన్సెప్షన్స్, ఒక స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైటర్ చిన్మయి కూడా ఫంటాస్టిక్ రైటింగ్, మారి గారు కూడా దర్శకత్వం అద్భుతంగా చేశాడు. మెయిడెన్ ఇదైన మూవీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ విత్ స్లోలీ అందరూ కూడా విత్ ఫ్యామిలీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అందరూ కూడా చూసే సినిమా ఇది. గ్యాప్ కూడా వచ్చింది, గ్యాప్ తర్వాత వచ్చింది, ఎట్లా అనిపించింది? ఆ గ్యాప్లో ఆయన ఎప్పుడూ న్యాప్ తీసుకోడు, ఆ గ్యాప్లో కూడా పనిచేస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, మేడం కొంచెం చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. హిట్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అందరు ప్రేక్షకులకి నచ్చాలి, అది మెయిన్. ఇప్పుడు మాకు నచ్చడం కాదు, ప్రేక్షకులకి నచ్చాలి. మంచి మౌత్ పబ్లిసిటీతో ఇంకా అందరు చూడాలి, అందరు ఇట్లా చెప్పుకోవాలి ఆ సినిమా బాగుందంటే వాళ్ళు వెళ్ళి చూడాలి. ప్రేక్షకులు చూస్తేనే సినిమా ముందుకెళ్తుంది. అదే మాకు కావాల్సింది, ఎందుకంటే వాడు కష్టపడిన దానికి ప్రేక్షకులు నవ్వాలని, ఎంటర్టైన్ అవ్వాలని వాడు తపన. అండ్ ఫస్ట్ టైం దేవర్ ఇస్ అ లేడీ రైటర్, కో రైటర్ చిన్మయి, చాలా బాగా రైటింగ్ చేసింది. ఆడోళ్ళు ఇట్లాంటి ఫీల్డ్స్లో వచ్చి రాణించాలని నా కోరిక. చాలా ప్రౌడ్ మూమెంట్ మాకు. ఎనీ పేరెంట్కి ఇటువంటి అకేషన్ ఇటువంటి ఈవెంట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ప్రౌడ్ ఫీలింగ్. ఈ ఇండస్ట్రీ అని కాదు, ఎవరైనా అకాడమిక్స్లో అయినా ఎక్కడైనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాడు కష్టపడిన దానికి ప్రేక్షకులు నవ్వాలని, ఎంటర్టైన్ అవ్వాలని వాడు తపన. కూర్చున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఈయన డైలాగ్స్ కానీ ఓన్ పంచెస్ ఆడియన్స్కి, ఫ్యామిలీస్కి ఎలాంటి ఒక్కటి కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా ఆడియన్స్కి ఏం కావాలి, ఫ్యామిలీస్ సంక్రాంతికి వస్తే ఎలాంటి జోక్స్ నచ్చుతారు అలాంటివన్నీ బాగా తీశాడు. సో చాలా బాగుంది సినిమా. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. ఓకే, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు సంక్రాంతికి. మీనాక్షి చౌదరి యాక్టింగ్ ఓకే, పర్లేదు, కానీ వన్ మ్యాన్ షో.